రైట్ ఇక వివరాలు చూద్దాం. తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. విచారణ బాధ్యతలు జస్టిస్ సత్యనారాయణ మూర్తికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. విచారణ జరిపి 6 నెలల్లో నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. తిరుపతి తొక్కిసలాటలో సుమారు 6 మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ యాజమాన్యం జారీ చేసే టోకన్ల కేంద్రాల వద్ద బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున బారులు ఈ నేపథ్యంలోనే ఏదైతే రామనాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ వద్ద పెద్ద ఎత్తున తోపులాట జరగడం, తొక్కిసలాట జరగడంతో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళలో ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా మరో 5 మంది మాత్రం తొక్కిసలాట చేసినట్టు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఆ బాధితుల్ని పరామర్శకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి న్యాయ విచారణకు ఆదేశిస్తామని చెప్పిన వాళ్ళు ఏదైతే తిరుపతికి వచ్చిన సందర్భంగానే వాళ్ళిద్దరూ ప్రకటన చేసి వెళ్ళడం కూడా జరిగింది. ఆ మేరకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఈ ఘటన ఎందుకు జరిగింది, ఏ కారణాల వల్ల జరిగింది, అక్కడ తప్పిదాలు ఎవరి వల్ల జరిగాయని చెప్పిన కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పిన అసలు తొక్కిసలాటకి అంటే ఈ కేంద్రాల ఏర్పాటు మంచిదా కాదా అన్నది కూడా ప్రస్తుతం ఈ ఏదైతే జస్టిస్ కమిటీ ఉందో ఈ కమిటీ విచారించి దాని మీద న్యాయ విచారణ చేసి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే ఇప్పటికీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మీద తొక్కిసలాటకు సంబంధించి కేవలం ఒక వర్గానికి చెందిన వారి మీదనే బదిలీ వేటు, సస్పెన్షన్ వేటు విధించారు, మిగిలిన వారిపై చర్యలు తీసుకోలేదని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ప్రతిపక్షాల డిమాండ్ కంటే ముందుగానే న్యాయ విచారణకు ఆదేశించడం, ఆ మేరకే ఇప్పుడు జస్టిస్ సత్యనారాయణతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీ నివేదిక కూడా 6 నెలల లోపల పూర్తి నిష్పక్షపాతంగా అందజేయాలని చెప్పిన ఆదేశాలు జారీ చేయడం పట్ల కూడా ఏదైతే టీటీడీ వర్గాలు కానీ అలాగే ప్రభుత్వ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఒక ఈ నెలాఖరులో రిటైర్ కావాల్సినటువంటి ఒక డిఎస్పీ సస్పెన్షన్ రేటు పడడంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయనకి న్యాయం జరుగుతుంది న్యాయ విచారణలో అని చెప్పిన ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు.